హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో అండ్ ఈ వీడియోకి థంబ్నెయిల్ చేసి ఐ థింక్ దగ్గర దగ్గర 1 మంత్ అయ్యి ఉంటుందేమో. బట్ వీడియో రికార్డ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఒకప్పుడు సినిమా అంటే సెలబ్రేషన్స్ ఉండేవి. థియేటర్స్ దగ్గర హడావిడి ఉండేది. కటౌట్స్, బ్యానర్స్ అబ్బో! చాలా హడావిడి ఉండేదనమాట. కానీ ఇప్పుడు సినిమా అంటే ఫ్యాన్ వార్స్, ట్రాల్స్, హేట్ కామెంట్స్ ఇలా మారిపోయింది. మూవీస్ కోసం పెద్ద పెద్ద వార్సే జరుగుతున్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో పెరిగిపోతున్నాయి. దానివల్ల మూవీస్ బాగున్నా సరే గాని చాలా వరకు ఫ్లాప్ అయిపోతున్నాయి. ప్రెజెంట్ హీరోస్ మీదనే కాకుండా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళ మీద కూడా ట్రాల్స్ ఎక్కువైపోయాయి. వీటన్నిటికి మెయిన్‌గా ఒక 3 రీజన్స్ అయితే ఉన్నాయి భయ్యా. 1 సోషల్ మీడియా, 2 ట్విట్టర్, 3 యూట్యూబ్. ఏంటి బ్రో ట్విట్టర్ కూడా సోషల్ మీడియాయేగా అని మీరు అనొచ్చు. బట్ ట్విట్టర్‌లో ఉన్న టాక్సిసిటీకి దాన్ని సెపరేట్‌గా డీల్ చేయాల్సిందే భయ్యా. బట్ ఈ వీడియోలో నేను 3 టాపిక్స్ గురించి మాట్లాడను. ఫస్ట్ సోషల్ మీడియా గురించి మాట్లాడతా. అండ్ ఈ వీడియో అందరూ ఖచ్చితంగా చూడండి. ఫ్యాన్ వార్స్ మెయిన్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు చూడండి. అండ్ ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్ ఉంటే వాళ్ళు కూడా చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు సినిమాని ఎలా చంపేస్తున్నారు ఏంటన్నది. ఓకే. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సోషల్ మీడియా అంటే మనకు బాగా ఎక్కువ గుర్తొచ్చేది మీమ్ పేజెస్. ఈ మీమ్ పేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫుల్‌గా చెప్తా. 1 మీమ్ పేజెస్ ఓవర్ హైప్. ఒక మూవీ నుంచి చిన్న స్మాల్ అప్డేట్ వచ్చినా, అది ఎంత చిన్న పోస్టర్ అన్నా అవ్వచ్చు, చిన్న మ్యూజిక్ బిట్ అయినా అవ్వచ్చు, ఏమొచ్చినా సరే గాని, వాళ్ళ పేజ్ రీచ్ కోసం ఓవర్‌గా హైప్ చేస్తారు భయ్యా మూవీని. ఎందుకురా అంటే అక్కడ ఏమి ఉండదు. ఆ వచ్చింది చిన్న అప్డేటే. ఆ అప్డేట్‌లో కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన మూవీ అప్డేట్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు. లైక్ ఇప్పుడు ఒక సాంగ్ రాబోతుందంటే, ఆ సాంగ్ ఎప్పుడొస్తదో ఒక అప్డేట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ అప్డేట్ ఎప్పుడొస్తుందో కూడా దాని కోసం అప్డేట్ ఇస్తున్నారు. ఆ చిన్న అప్డేట్ కోసం వీళ్ళు ఓవర్ హైప్ ఇస్తున్నారు. ఎందుకురా దానికి అంటే వీళ్ళ పేజెస్ రీచ్ కోసం. అంతకు మించి ఏముండదు. ఆ ఓవర్ హైప్ అక్కడి నుంచి మూవీకి పెరిగిపోతుంది. మూవీలో కంటెంట్ ఉండదు. కానీ హైప్ మాత్రం గట్టిగా ఉంటుంది. అది ఎవరి వల్ల అంటే ఈ మీమ్ పేజెస్ వల్లే. ఒక మెయిన్ అప్డేట్ వచ్చి దాన్ని ఓవర్ హైప్ చేశారంటే అదొక అర్థం. బట్ ఏదో ఒక టీజర్ కోసం అప్డేట్ వచ్చి, ఆ అప్డేట్ కోసం ఎప్పుడొస్తదో అప్డేట్ ఇస్తే దాన్ని హైప్ చేయడం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. మెంటల్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ మీమ్ పేజెస్ ప్రమోషన్స్ భయ్యా. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అంటే న్యూట్రల్‌గా చూసుకుందాం. ఒక 50% ఆడియన్స్‌కి ప్రమోషన్స్ అంటే ఏంటో తెలుస్తున్నాయి. బట్ ఒక 50% ఆడియన్స్‌కి మాత్రం స్టిల్ ఇంకా గుడ్డిగా నమ్మేస్తున్నారు. అదేంటి ప్రమోషనా? లేక ఇంకేమన్నా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒక మూవీ గురించి ప్రమోషన్ చేయడం అన్నది ఇట్స్ కామన్. క్వైట్ కామన్ అన్నమాట. బట్ ఆ ప్రమోషన్ ఎలా ఉందన్నదే మ్యాటర్ ఇక్కడ. కొన్ని మీమ్ పేజెస్ ఏం చేస్తా ఉన్నాయంటే ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నాయి. నేను రీసెంట్ మూవీస్‌కే 2, 3 మూవీస్‌కి చూసాను భయ్యా. మూవీ కాన్సెప్ట్ అది కాదు. మూవీ స్టోరీ కూడా అది కాదు. నేను మూవీ నేమ్స్ అయితే మెన్షన్ చేయను. ఇదొక బాధ మళ్ళీని. బట్ వాళ్ళేం చేశారంటే ఫేక్ ప్రమోషన్స్ చేయించారు మీమ్ పేజెస్ ద్వారా. కొన్ని రీసెంట్‌గానే వచ్చాయి. ఈ ఇయర్‌లోనే వచ్చాయన్నమాట కొన్ని మూవీస్. సో, అవెంత దారుణంగా అనిపించిందంటే 18+ ప్రమోషన్స్ చేయించారు. ఫేక్‌గా చేయించారు. మూవీలో కాన్సెప్ట్ ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పేసి ఓవర్‌గా హైప్ చేయించి ఆడియన్స్‌ని ప్రీమియర్స్‌కి, ఫస్ట్ డే షోస్‌కి వచ్చేలా చేయించారన్నమాట. వాళ్ళ ఒరిజినల్ కంటెంట్‌ని ప్రమోట్ చేసుకోవడం కన్నా ఈ మీమ్ పేజెస్‌లో ఫేక్ కంటెంట్‌ని ప్రమోట్ చేశారు. అండ్ చాలా మీమ్ పేజెస్ అది ఫేక్ అని తెలిసి కూడా ప్రమోట్ చేసాయి. అది ఇంకా వరస్ట్ భయ్యా. అలాంటివి చెయ్యొద్దు అస్సల. ఇఫ్ ఇన్ కేస్ మీకు అమౌంట్ ఇచ్చి మూవీ టీమే వచ్చి మీకు అప్రోచ్ అయినా సరే గాని కొద్దో గొప్పో కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. మీమ్ పేజెస్ కదా మీరు. చాలా కంటెంట్ డెలివరీ చేస్తారు. మిమ్మల్ని చాలా మంది నమ్ముతారు కాబట్టి కొంచెం రెస్పెక్ట్, కొంచెం ఆ జెన్యూనిటీ కొంచెం మెయింటైన్ చేస్తే ఫేక్ ప్రమోషన్స్ మాత్రం చెయ్యొద్దు. ప్రమోషన్స్ చేయడంలో తప్పు లేదు. ఫేక్ వద్దసల. మెయిన్‌గా ఆడియన్స్‌ని తప్పు త్రోవ పట్టించడం అన్నది చాలా తప్పు. సో, నో ఫేక్ ప్రమోషన్స్ భయ్యా. అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇది మీమ్ పేజెస్ అని నేను అనను. ఆడియన్స్‌నే అంటాను నేను. ఎందుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్ల. ఒక నార్మల్ కమర్షియల్ మూవీకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఆడియన్స్. ఘోరం. అంటే దీనికి ఎక్కువ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సోషల్ మీడియా మానిప్యులేషన్ ఉంటుంది. అంటే ఒక చిన్న అప్‌డేట్ వచ్చినా అండ్ అంటే దీనికి పైన చెప్పాను కదా 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ కూడా ఇక్కడ మానిప్యులేట్ అవుతాయన్నమాట. అవి వాటి వల్ల వాటిని నమ్మేసి ఆడియన్ మానిప్యులేట్ అవుతాడు. అండ్ ఈవెన్ ఒక మూవీ నుంచి అప్‌డేట్ వస్తున్నప్పుడు ఆ అప్‌డేట్‌లో పెద్ద మ్యాటర్ ఉండదు. కానీ వీళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఆడియన్స్ ఓకే. అన్ని థియేటర్‌లోనే అంటావా? అన్న మీమ్ ఫాలో అవుతది. అంటే సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతది. దాన్ని చూసి వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. బట్ డైరెక్టర్ పర్పస్ ఏంటంటే నిజంగానే మూవీలో కంటెంట్ అదేరా అని చూపిస్తాడు. అండ్ టీజర్స్ అదే వస్తది. ట్రైలర్స్ కూడా అదే రిలీజ్ చేస్తారు. అండ్ ఆ ట్రైలర్స్ కూడా అనాలిసిస్‌లు, బ్రేక్ డౌన్‌లు అన్నీ చేసేసి ఓవర్‌గా హైప్ పెంచేసుకొని ట్రైలర్‌లో మ్యాటర్ ఉండదు. వాళ్ళు కూడా డైరెక్టర్ అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళు చేసే కట్ కూడా మ్యాటర్ లేని కట్టే ఉంటుందక్కడ. బట్ వీళ్ళేం చేస్తారంటే అన్ని థియేటర్‌లోనే అంటావా అని చెప్పి ఒక నేమ్ రెడీ చేసుకొని
ఇంకా హైప్‌ని తగ్గించుకోకుండా, హైప్‌ని ఇంకా పెంచుకుంటారనమాట. టైం బొక్క. అనవసరంగా హైప్‌ని పెంచుకొని, మీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వని విధంగా పెట్టుకొని, థియేటర్‌కెళ్లి కూర్చుంటే ఉపయోగం ఏముంది? అలాంటి టైంలో బాగున్న మూవీ కూడా అంటే కమర్షియల్లీ బాగున్న మూవీ కూడా షెడ్డుకెళ్ళిపోద్ది. అంటే వర్కౌట్ అవ్వదు మీకు. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నాయి మరి. డైరెక్టర్ చెప్పింది నమ్మరు. ట్రైలర్ కట్‌లో చూసింది నమ్మరు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం గుడ్డిగా నమ్ముతారు. ఇది జస్ట్ ఎక్స్‌పెక్టేషన్ అని చెప్పను. సోషల్ మీడియా మానిప్యులేషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంతమంది ఫాలో అవుతారు కదా మీరు. మీమ్ పేజెస్ గాని, యూట్యూబర్స్‌ని గాని, కొన్ని ఇన్‌స్టా పేజెస్‌ని గాని ఫాలో అవుతారు. సో, వాళ్ళిచ్చే మీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్డిగా ఫాలో అయిపోయి మీరు కూడా మానిప్యులేట్ అయిపోతారు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే ఉంచుకుంటారు. సో, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ప్రాబ్లమ్ అనే చెప్తా. అండ్ ఇంక తర్వాత లైక్స్ అండ్ వ్యూస్ కోసం ఫ్యాన్ వార్స్ భయ్యా. ఓహ్! వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ అసల. నేను రాండమ్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటా ఇన్‌స్టా. అప్పుడు కొన్ని మీమ్ పేజెస్ పెడుతూ ఉంటాయి. ఒక హీరో పోస్టర్ ఇటు పక్కేసి, ఇంకో హీరో పోస్టర్ ఇటు పక్కేసి, కాసేపు ఫ్యాన్ వార్స్ చేసుకుందాం రండి అంటారు. మరి అంత ఖాళీగా ఉన్నావు నువ్వు? నువ్వు ఖాళీగా ఉన్నదే కాకుండా కింద ఇద్దరు హీరో ఫాన్స్‌ని చెడదొబ్బుతున్నావు. అంటే వాళ్ళు కొట్టుకుందాం రండి అని చెప్పేసి పిలుస్తున్నావు ఫ్యాన్ వార్స్‌కి. అంటే కామెంట్ సెక్షన్‌లో. ఇంకా వరస్ట్ ఏంటంటే వాళ్ళొచ్చి కొట్టుకుంటారు భయ్యా కామెంట్ సెక్షన్‌లో. ఈళ్ళెంత ఖాళీగా ఉన్నారో అర్థం చేసుకోండి. నేను చెప్పేటోన్ని కాదు. నేను చెప్తే వినే స్టేజ్‌లో కూడా మీరు లేరు. బట్ మరీ అంత వరస్ట్ సిట్యుయేషన్స్‌కి టైం వేస్ట్ చేయొద్దు. టైం చాలా వాల్యుబుల్ భయ్యా. నేను వేస్ట్ చేస్తా. బట్ ఎలాంటి వాటి కోసం ఎంత దరిద్రమైన వాటి కోసం వేస్ట్ చేయను నేను. రీల్స్ స్క్రోల్ చేసుకోవడం ఇలాంటి వాటి కోసం ఓకే చేసినా అదొక అర్థం సరే టైమ్ పాస్ అనుకోవచ్చు. ఆడెవడు మీమ్ పేజోడు ఇద్దరు హీరోస్ ఫాన్స్‌ని పిలిచి వార్స్ చేసుకుందాం రండి అంటే మీరెళ్లి కింద కామెంట్ సెక్షన్‌లో కొట్టుకోవడం ఏంటి నాకసలు అర్థం కావట్లేదు. దానివల్ల చాలా మంది ఫాన్స్ ట్రిగ్గర్ అయిపోతున్నారు. అనవసరమైన హేట్రెడ్ పెరిగిపోతుంది. అస్సలొద్దు. అండ్ దీని తర్వాత పాయింట్ కూడా ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కలెక్షన్ పోస్టర్స్. వీటి మీద వార్స్ జరుగుతాయి. ఘోరం. ఒకప్పుడు జరిగితే అదొక అర్థం. ఒకప్పుడు ఎర్లీస్‌లో డేస్ గురించి ఉండేది. అంటే ఎక్కువ డేస్ ఆడేది కాబట్టి మూవీ. ఇప్పుడు అన్ని రోజులు ఆడట్లేదు కాబట్టి కలెక్షన్స్ చూసుకుంటున్నారు. బట్ రీసెంట్‌గా గూడా ప్రొడ్యూసర్స్ గాని, చాలా మంది ఆర్టిస్ట్‌లు గాని, "అరే బాబు! మేము వేసి పోస్టర్ మీద కలెక్షన్స్ అన్నీ కూడా ఫేక్" అని చెప్పేసారు వాళ్ళే. బట్ ఆ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ తీసుకొని వీళ్ళ గొడవాడుకోవడం ఏంటో నాకసలు అర్థం కావట్లేదు. ఉందారా మీకసల బ్రెయిన్ ఏమన్నా? ఉందా అసల? వాళ్ళే చెప్తున్నారు. అవి ఫేక్ పోస్టర్‌లురా బాబు అని జెప్పేసి. కొన్ని జెన్యూన్ కలెక్షన్స్ ఉంటాయి. బట్ ఆ కలెక్షన్స్‌ని వేసుకొని మీరు గొడవ పడడం అన్నది చాలా వరస్ట్ భయ్యా. ఎందుకంటే ప్రతి హీరోకి ఏదో ఒక పాయింట్ మీద ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఉంటాడు. ఏదో ఒక దాంట్లో ఆయనకంటూ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఆయనంటూ ఒక కలెక్షన్ స్టాండర్డ్ సెట్ చేసి ఉంటారు. అది మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. ఏదో ఒక హీరోకి అంటే ప్రతి హీరోకి ఒక్కొక్క రికార్డ్ అన్నది ఉంటుంది కలెక్షన్స్ పరంగా. అది సీటెడ్ అవ్వచ్చు, లేదా నిజాం అవ్వచ్చు, లేదా డే వన్ అవ్వచ్చు, లేదా ప్రీమియర్స్ అవ్వచ్చు, లేదా ఓవరాల్ కనెక్షన్ అవ్వచ్చు, లేదా లాంగ్ రన్ అవ్వచ్చు. అలా ఏదో ఒక హీరోకి ఏదో ఒక రికార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు తప్పుపట్టలేరు. అండ్ దాన్ని మీరు ఎగతాళి చేయలేరు. అది మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్ వచ్చేసి మా వోడికి ఈ రికార్డ్ ఉందంటే, మీ వోడికి ఏ రికార్డ్ ఉందో జస్ట్ చెప్పండి. సరిపోద్ది. ఓకే బ్రో మీ వోడికి అది ఉంది, మా వోడికి ఇది ఉంది అనంటే అయిపోద్ది కదా! దానికోసం అది వదిలేసి అడ్డమైన బూతులు తిట్టేసుకొని, ఆ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ తీసుకొచ్చి మీమ్స్ కింద చేసి వాటిని యాడ్ చేసి అండ్ ఈ ట్రోలింగ్ ఇదంతా గూడా కొంచెం క్లీన్‌గా ఉండదు. చాలా వరస్ట్‌గా ఉంటుంది. అంటే చాలా 18+ కామెంట్స్‌తో తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ అండ్ యాక్టర్స్‌ని తిడుతూ, వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ చాలా టాక్సిసిటీ భయ్యా. మీ బ్రెయిన్ ఎంత టాక్సిక్‌గా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే. అంత టాక్సిక్‌గా ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఆ జనాలు. ఫ్యాన్ వాష్ చేసుకోవడం అనేది ఒకప్పుడు చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉండేదన్నమాట. దానికి వేరే వర్డ్ ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు కానీ ఇప్పుడు చాలా టాక్సిక్‌గా మారిపోయింది. టాక్సిక్ కూడా చాలా చిన్న పదం. ఇంకా చాలా వరస్ట్‌గా మారిపోయారు. చాలా దిగజారిపోయారన్నమాట ఫ్యాన్స్. అంత ఘోరంగా ఉంటున్నారు సోషల్ మీడియాలో. ఈ కలెక్షన్స్ పరంగా, వీటి పరంగా. రికార్డ్స్ పరంగా అయితే మరీ ఘోరంగా కొట్టుకుంటున్నారు. అంటే మెయిన్‌గా నెక్స్ట్ పాయింట్ కూడా అదే చెప్తారు. ర్యాంకింగ్స్ అండ్ రికార్డ్స్ భయ్యా. ఏ హీరో నంబర్ 1, ఏ హీరో నంబర్ 2 అన్న ర్యాంకింగ్స్ పెట్టడం అన్నెసెసరీ ఇగో ఫైట్స్‌కి దారి తీస్తున్నాయి. అస్సలొద్దు. ఏ హీరోకుండే రేంజ్ ఆ హీరోకుంటుంది. ఒక చిన్న హీరోని మీడియం హీరోతో కంపేర్ చేయలేం. ఒక మీడియం హీరోని పెద్ద హీరోతో కంపేర్ చేయలేం. ఒక పెద్ద హీరోని ఇంకొక పెద్ద హీరోతో కంపేర్ చేయలేమసల. ఎందుకంటే ఎవరికుండే ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటుంది. అండ్ వాళ్ళందరూ మూవీస్ తీసేది కూడా మన కోసమే. వాళ్ళ ఫ్యాన్స్ కోసమనే కాదు. ఒక్కొక్క హీరో ఒక్కొక్క మూవీ ఫ్యాన్స్ కోసం తీయొచ్చు. బట్ ఉన్న మూవీస్ కూడా ఆడియన్స్ అందరూ వచ్చి మూవీని ఎంజాయ్ చేయాలి, ఎంటర్‌టైన్ ఫీల్ అవ్వాలనే తీస్తారు. అందరి కోసం తీస్తారు. సెపరేట్‌గా వాళ్ళ ఫ్యాన్స్ కోసమే తీయరు. సో, ఇఫ్ టీఎఫ్ఐ నుంచి ఒక పెద్ద పెద్ద మూవీస్ వచ్చి లైక్ 'రాజమౌళి' గారి మూవీస్ గాని, 'సుకుమార్' గారి మూవీస్ గాని ఇంకా చాలా ఉన్నాయి. ఇలా 1000 క్రోర్స్ ఇలా కొడుతున్నాయంటే అవి అందరి ఆడియన్స్, అందరి హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే కొడతాయి.
ఓన్లీ ఆ హీరో ఫ్యాన్స్ చూస్తేనే వర్కౌట్ అవ్వదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ జరుగుతుంది కదా అది. అలా సపోర్ట్ చేసుకుంటే ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయి టీఎఫ్ఐ నుంచి. ఇంకా టీఎఫ్ఐయే ముందుకెళ్తుంది. టీఎఫ్ఐ బాగుంటేనే మీరు మంచిగా మూవీస్ చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. అనవసరమైన హేట్రెడ్స్‌తో, అనవసరమైన ర్యాంకింగ్స్‌తో, అనవసరమైన రికార్డ్స్ మీరేదో పెట్టుకొని గొడవ చేసేసుకుంటే వాళ్ళు బానే ఉంటారు బ్రో. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. మీ బ్రెయిన్ అనవసరంగా టాక్సిసిటీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. అనవసరమైన ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ, అనవసరమైన ట్రోల్స్ చేసుకుంటూ, చాలా అన్నెసెసరీ ఇగో ఫైట్స్‌లోకైతే వెళ్ళిపోతున్నారు. అదంతా వద్దసల. వేస్ట్ అనే చెప్తా. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి లైక్ ఎలా ఉంటాయంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. అంటే ఫేక్ ఓటీటీ రిలీజ్ డేట్స్ చెప్పడం, ఫేక్ అప్డేట్స్ ఇవ్వడం, ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేయడం. వీళ్ళు చాలా ఖాళీగా ఉంటారు. అదే పనిగా పెట్టుకుంటారన్నమాట. ఇంకా ఫ్యాన్స్ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆఫ్టర్ దట్ చిన్న ఇష్యూ అయితే ఉంటుంది వీడియోలో. కొంచెం డిఫరెన్స్ అయితే వస్తది. ఏమనుకోవద్దు. ఎందుకంటే దీనికి ముందు రికార్డ్ చేసింది ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అయితే మొత్తం మారిపోయింది. అంటే వాయిస్ ఓవర్ కాదు. వాయిస్ మ్యాచ్ అవ్వలేదు. వీడియోకి సింక్ అవ్వడం మానేసింది. సో, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి. ఇంకొక 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. అవొచ్చేసి ఒకటేమో ఫేక్ వీడియో మ్యానిపులేషన్ అన్నమాట. సోషల్ మీడియాలో బాగా జనరేట్ అయ్యేది. ఒక యాక్టర్ గురించి గాని, ఒక మూవీ గురించి గాని, ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ గురించి గాని, అంటే ఓల్డ్ వీడియోస్‌ని తీసుకొచ్చి, లేదా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి, ప్రెజెంట్ మూవీని అంటే నెగెటివ్ చేయడానికి యూజ్ చేస్తుంటారన్నమాట ఫేక్ వీడియోస్. అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు నమ్మొద్దు బ్రో. అంటే వెంటనే కన్ఫర్మ్ చేసేసుకోవద్దు. వెంటనే డిసైడ్ అయిపోయి వీడియో చూడగానే దాని కింద కామెంట్స్ పెట్టేయకండి. నేను ఈ మధ్యన మీమ్ పేజెస్ అలా కొన్ని వీడియోస్ పెడుతున్నప్పుడు చాలా చూస్తున్నా కామెంట్స్ నేను. ముందు అది నిజమా కాదు ఎవ్వడు పట్టించుకోవట్లే. వీడియో చూడగానే కింద కామెంట్ సెక్షన్‌లో కొట్టేసుకుంటున్నారు. అండ్ ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆర్ హీరోని తిట్టేస్తున్నారన్నమాట. ముందది నిజమా? కాదా? అసలప్పుడు ఇప్పుడు వీడియోనా? కాదా? ఎవ్వడు చెక్ చేయట్లా. సో, ఫస్ట్ ఏది చూడగానే గుడ్డిగా నమ్మొద్దు. ఫస్ట్ చెక్ చేయండి. అంటే 2 సైడ్స్ కూడా చెక్ చేయండి. ఏ మీమ్ పేజ్‌ని గుడ్డిగా నమ్మొద్దు. లైక్ న్యూస్ ఛానెల్స్‌ని ఎలాగైతే నమ్మకుండా ఉంటారో సేమ్ ఇది కూడా అంతే. ఏదో మీమ్ పేజెస్ ఏదో ట్రస్ట్ వర్తీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాయని మీరు అస్సలు అనుకోవద్దు. చాలా నెగటివిటీ ఉంటుంది మీమ్ పేజెస్‌లో గూడా. నేను అన్ని మీమ్ పేజెస్‌ని అనట్లేదు. కొన్ని మంచి మీమ్ పేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మీమ్ పేజెస్ అంటే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఉండట్లేదు వాళ్ళు కూడా. అంటే జెన్యూన్‌గా షేర్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను వాటినే ఫాలో అవుతా. బట్ చాలా మీమ్ పేజెస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు రీచ్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం అనవసరంగా ఇలా ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేయడం. అంటే ట్విట్టర్‌లో ఏదో వీడియో చూస్తారు. అది నిజమా కాదో వాళ్ళు పట్టించుకోరు. ఏం చేస్తారంటే ఇక్కడే తీసుకొచ్చి ఒక పోస్ట్ పెట్టి ఇలా జరుగుతుంది ఫ్రమ్ సోర్సెస్ ట్విట్టర్ అని పెట్టేస్తారు. అది నిజమా కాదా కూడా వాడికి అనవసరం. వాడికి రీచ్ కావాలంతే. సో, అలాంటి వీడియోస్ గుడ్డిగా నమ్మొద్దు. ఇన్‌కేస్ మీరు అంత గుడ్డిగా నమ్ముతున్నారంటే మీ అంత ఎర్రి పుష్పాలు ఇంకెక్కడ ఉండరు బ్రో. సారీ ఇలా అంటున్నందుకు. నేను ఇంకా వేరే వర్డ్ యూజ్ చేయాలి. బట్ ఎందుకులే 18+ అని చెప్పేసి దీంతో సరిపెడుతున్నా. అంత ఎర్రి పుష్పాల్లా ఉండొద్దు. ఓకేనా? కొద్దో గొప్పో వాడండి. సో, ఏదైనా ఫేక్ వీడియో ఏదైనా చూస్తే అది రియలా కాదో ముందు చెక్‌ఔట్ చేయండి. తర్వాత కామెంట్ సెక్షన్ దేకండి. అంతేగాని మీరెళ్లి ఏదో ఫేక్ వీడియో చేసి మ్యానిప్యులేట్ అయిపోయి రియాక్ట్ అయిపోద్దు. ఓవర్ రియాక్ట్. ఓకేనా? అండ్ ఇంకోటి ఫేక్ రివ్యూ కూడా ఉంటాయి. సో, అవి కూడా జాగ్రత్తగా చూడండి. ఒక రివ్యూవర్‌గా నేను దీనికోసం చెప్తున్నా. తప్పదు. యూట్యూబ్‌లో దాని గురించి వేరే వీడియో చేస్తాను. ఇంకా అది వేరే విషయం. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ రివ్యూస్‌ని సీరియస్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే చాలా పెయిడ్ రివ్యూస్ ఉంటాయి. అండ్ చాలా ఫేక్ రివ్యూస్ ఉంటాయి. పెయిడ్ రివ్యూస్ గురించి మీకు తెలిసిందే. మీకు అర్థమైపోద్ది. చాలా మందికి అర్థం అవ్వకపోతే అది మీకు మూవీ చూసాక ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. అది మనం ఏం చేయలేము. బట్ ఫేక్ రివ్యూస్ ఏంటంటే మూవీ బావుంటుంది. కానీ ఆడు బాగుందని చెప్పడు. ఎందుకంటే వాడికి వ్యూస్ రావు కాబట్టి. అంటే మూవీ బాగుందని చెప్తే ఎవడు చూస్తాడు? అదే మూవీని తిడుతున్నా, లేదా మూవీని రోస్ట్ చేస్తున్నా, ట్రోల్ చేస్తున్నా, ఇలాంటి వాటికి రీచ్ వస్తుంది. వాటిని ఎక్కువగా పట్టించుకుంటారు జనాలు. సో, అలాంటి ఫేక్ వీడియోస్‌ని, ఫేక్ రివ్యూస్‌ని పట్టించుకోవద్దు. అంటే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే మరీ వరస్ట్‌గా ఫస్ట్ ఒక హుక్ పాయింట్ చెప్తారు. అది చాలా నెగెటివ్‌గా ఉంటుందన్నమాట ఆ హుక్ పాయింట్. ఆ హుక్ పాయింట్ నెగెటివ్‌కి అట్రాక్ట్ అయిపోయి వీడియో చూస్తారు. బట్ వీడియోలో మాత్రం మొత్తం పాజిటివిటీ ఉంటుంది. అది ఓ బతుకేనసల. ఎందుకు? జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అంత వరస్ట్ నెగటివిటీ ఉన్న హుక్ పాయింట్‌ని యూజ్ చేయడం ఎందుకు? మంచి హుక్ పాయింట్ వాడుకోవచ్చు కదా! వాడుకోరు. ఎందుకంటే రీచ్ రాదు కాబట్టి. సో, అలాంటి వాళ్ళని కూడా ఫాలో అవ్వద్దు భయ్యా. అలాంటి వాళ్ళని ఫాలో అవుతే మీరు ఆ రీచ్ ఇవ్వడం వల్ల వారికి ఏమవుద్దంటే ఓకే. ఇలా చేస్తున్నా సరే కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. సో, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో, ఇలాగే కంటిన్యూ చేద్దామని వాళ్ళు అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళని కూడా సీరియస్‌గా తీసుకోవద్దు. సో, ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట. సోషల్ మీడియాలో జరిగే మానిప్యులేషన్స్, ట్రోల్స్, టాక్సిసిటీ ఇంకా చాలాదుంది. సో, వాటన్నిటి గురించి కూడా ఇంకా మాట్లాడొచ్చు. బట్ ఇక్కడితో సరిపెట్టేద్దాం. నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేశాననుకుంటున్నా. అండ్ మరీ చెప్తున్నా నోట్. నేను అన్ని మీమ్ పేజెస్‌ని అనట్లేదు. నాకు చాలా మీమ్ పేజెస్ మీద రెస్పెక్ట్ ఉంది. బట్ కానీ పర్టిక్యులర్‌లీ కొన్ని మీమ్ పేజెస్ ఉన్నాయి. సో, ఈ పాయింట్స్ ఏమన్నా ఏ మీమ్ పేజెస్ అన్నా చేస్తుంటే గనక, ఆ మీమ్ పేజెస్ అయితే ఫాలో అవ్వద్దు భయ్యా. అన్‌ఫాలో కూడా తొక్కండి. అనవసరం. అంత టాక్సిసిటీ, అంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మీమ్ పేజెస్
అంత వరస్ట్ మీమ్ పేజెస్‌ని ఫాలో అవుతే మీకు ఒరిగేదేముండదు. మీ లైఫ్‌లో కూడా అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకుంటారు. సో, బెటర్ అలాంటి మీమ్ పేజెస్‌ని ఫాలో అవ్వకుండా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నేను మెయిన్ టాపిక్స్ మాట్లాడలా. ఓన్లీ సోషల్ మీడియా గురించి మాట్లాడా. నెక్స్ట్ వీడియోలో ఒక ట్విట్టర్ మీద ఒక వీడియో చేస్తా. ఆఫ్టర్ దట్ యూట్యూబ్ మీద ఒక వీడియో చేస్తా. రెండిటిని ఒక వీడియోలో చేయలేను. 30 మినిట్స్ అలా అయిపోద్ది. ట్విట్టర్ కోసం చాలా మాట్లాడేది ఉంది. సో, నెక్స్ట్ వీడియోలో చాలా గట్టిగా మాట్లాడతా దానికోసం. సో, ఇప్పటిదాకా వీడియో మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా లేదా? ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దామా? మీరు కామెంట్ చేస్తే నేను కంటిన్యూ చేస్తా. మీరు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎలాంటి టాక్సిక్ ఫ్యాన్ వార్స్ ఎవరైనా చేసే ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. చూడమనండి, మారమనండి కాస్త. సినిమాని ప్రేమిద్దాం. ఇట్స్ లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అంతే. సో, ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చూడండి. ఏదో జీవితంలో ఒక పార్ట్‌లా చేసుకోవద్దు దాన్ని. ఓకేనా? సో, ఓన్లీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పసే. ఈ వీడియో కూడా సో, అది రియలైజ్ అవుతారనే చేశాను. సో, ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానెల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ కంటెంట్ నచ్చితే గనక, లేదంటే లేదు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.